జై భవాని, నేను మీ సురేంద్ర అండి. ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ కూడా ప్రస్తుతానికి లేరు. ఉన్న ఇన్ఛార్జ్ ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జ్ కూడా లేరు. నిజంగా ఇక్కడ చెప్పుకోదలుచుకున్న విషయం ఏమన్నా ఉందంటే, జన సైనికులే వాళ్ళ సొంత డబ్బులు తీసుకొని ఒక పార్టీ, జనసేన పార్టీని ఒక ఆఫీస్ను ఒకటి తీసుకొని వాళ్ళ సొంత డబ్బులు 10 మంది కలిసి ఒక పార్టీ ఒక కార్యాలయాన్ని అయితే పెట్టుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దర్శి నియోజకవర్గంలోని జన సైనికులు, జనసేన నాయకులకి. ప్రస్తుతానికి మనం ఒకసారి ఫోన్ కాల్లో కుప్పాల పాపారావు గారు జనసేన నాయకులు, ఆయన ఒకసారి మనం ఫోన్ కాల్లో ఒకసారి మాట్లాడదాం. అసలు దర్శిలో జనసేన పార్టీ గురించి కొన్ని విషయాలు, అలాగే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని జరుగుతున్నాయి కదండి, వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి కుప్పాల పాపారావు గారిని కాల్లోకి తీసుకుందాం. నమస్తే అండి పాపారావు గారు. నమస్తే. ఏమండి, గత 2.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి కదా. ప్రస్తుతానికి దర్శి నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ కూడా లేదు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? వాస్తవానికి అప్పుడు బలమైన ఇన్ఛార్జి అనే ఉద్దేశం మీద గిరకపాటి వెంకటరెడ్డి ఇచ్చారు సార్. చెప్పండి. గిరకపాటి వెంకటరెడ్డి బలమైన ఇన్ఛార్జి అనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ ముందు మీరు గమనిస్తే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో గ్రౌండ్ స్థాయిలోకి గిరకపాటి వెంకట గారు ఎక్కడ పడినాన్ని పెట్టి దళితులు జనసేన ఉంది బలంగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళగలిగారు. ఓకే. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ గారు వెంకట గారు అయితే బాగుంటుందనే ఉద్దేశం మీద వెంకట గారికి ఇక్కడ దళితుల గారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఓకే. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వెంకట గారు ఇక్కడ ఎలక్షన్ అయిపోగానే చెప్పకుండా ఎవరికి కూడా చెప్పకుండా ఇతర ప్రదేశాలు వెళ్ళిపోవటం అనేది దౌర్భాగ్యం సార్. ఇది పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేసరికి లేట్ అయింది. ఓకే. ఇన్ఛార్జిగా లేరని మేము మా యొక్క వెంట పత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి సుమారు కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి 1 సంవత్సరం రోజులు పడుతుంది. ఓకే. కళ్యాణ్ గారు తర్వాత చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టి లెటర్ పెట్టిన తర్వాత పార్టీ తీసుకొచ్చింది అనేది అక్కడ మనకి పార్టీ ఆఫీసులో కొంతమంది చెప్పారు. తొందరలో ఇన్ఛార్జ్ చేస్తారు, బలమైన ఇన్ఛార్జి వేస్తాము, రిక్వెస్ట్ చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఉంది దర్శి బలమైన ఇన్ఛార్జిని ఇస్తారని కూడా రామసురుడు గారు నేను 2-3 సార్లు సార్లు కలిసి విజ్ఞప్తి పత్రం అందజేశాను. రామసురుడు గారు నెక్స్ట్ దర్శికి మంచి ఇన్ఛార్జిని ఇస్తామని హామీ ఇచ్చారు. ఓకే. కాదండి, ప్రస్తుతం అంటే ఈ 2.5 సంవత్సరం నుంచి కూడా మీరు అంటే జన సైనికులు, జనసేన కొంతమంది మీలాంటి నాయకులు కూడా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పరచుకున్నారంట మీ సొంత జేబు నుంచి డబ్బు తీసుకొని. అవును సార్, అవును సార్. ఈ ఇప్పుడు కాదు, ఎలక్షన్ దగ్గర నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా కార్యాలయాన్ని మనమే మెయింటైన్ చేస్తున్నాం సార్. చాలా వరకు ఇక్కడ కార్యకర్తలే భరిస్తున్నారు. ఈ జనాలు కానీ ఇవన్నీ ఏ కార్యక్రమం అయినా కానీ ఇక్కడ కొంతమంది మంచి ఉన్న కార్యకర్తల్లో కొంచెం బెటర్ గా ఉన్న కార్యకర్తలు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళైతే పార్టీ కార్యాలయ ఖర్చులు కానీ ఈ జెండాలు ఇలాంటి వాళ్ళకి కానీ కొంతమంది కలిపి నడుపుకుంటున్నారు సార్. 4-5 కలిపి బలంగా, అంటే దళిత నియోజకవర్గం అనేది బలంగా ఉండాలి అనే ఉద్దేశం మీద ఇక్కడ మిగతా నియోజకవర్గాలకి ఏమాత్రం తీసుకోకుండా ఇన్ఛార్జీ లేని లోటు రానివ్వకుండా ఇక్కడ కార్యాలయం కానీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తున్నాం. ఓకే. ప్రస్తుతానికండి మొన్న నియోజకవర్గాన్ని అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ ఇన్ఛార్జీలు వీటి గురించి ఇది పెట్టారు కదండి. అంటే మీకు ఇన్ఛార్జ్ అవ్వాలనుకుంటే వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు అనేది మొన్న జరిగింది కదా. మరి దర్శి నియోజకవర్గం నుంచి అంటే ఎంతమంది ఆశావాదులు అయితే ఇన్ఛార్జీలుగా వేశారని అనుకుంటున్నారు? మంచి వాళ్ళు ఎవరన్నా వేశారని అనుకుంటున్నారా? కొత్త వాళ్ళు, కొంచెం డబ్బున్న వాళ్ళు? మరి యాక్చువల్గా ఎందుకో మరి ఇక్కడ నుంచి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అయితే బలమైన ఇన్ఛార్జ్ ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. నాకున్న
ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఎవరు పెట్టుకోలేదు. ఈ ఇన్ఛార్జి స్థాయిలో అప్లికేషన్ పెట్టుకున్న వల్ల నేను కూడా ఉన్నాను. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి జనసేన పార్టీలో తిరుగుతున్నారు. దానికి తోడు ఏంటంటే ఇప్పటికీ మీరు ఆ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ పదవి కూడా ఆశించలేదు. అంటే ప్రభుత్వంలో ఏ పదవి కూడా మీరు ఎందుకు అంటే ఆశించలేదు? ప్రస్తుతానికి మీరు పనులు చేస్తున్నారు, ప్రభుత్వంలో ఒక పదవి కూడా ఆశించకపోవడం అంటే ఏమన్నా అంటే మీకు ఇష్టం లేక లేకపోతే ఏంటండి పదవి కూడా ఆశించలేదు ప్రస్తుతానికి? వాస్తవానికి అంటే సార్ ఫస్ట్ నుంచి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి నేనున్నాను సార్. ఇక్కడ జనసేన పార్టీ 2019లో ఘోర పరాజయం తర్వాత చాలా మంది నాయకులు రావడానికి తగ్గినప్పుడు కూడా నేను ఇక్కడ భవన నిర్మాణ కార్యక్రమం భోజనాలు పెట్టడంలో కానీ ప్రతి దాంట్లో ముందుండి 1 సంవత్సరం పాటు చాలా మంది కనపడకపోయినా మనం నడిపాం సార్. ఓకే, అప్పటి నుంచి కమిటీలు వేసినప్పుడు ఏం చెప్పారంటే మండల కమిటీలలో నీ పేరు కాకుండా జిల్లా కమిటీలో నీ పేరు ఇస్తాను అని చెప్పారు. మరి జిల్లా కమిటీలో ఇచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్. 7 కాన్స్టిట్యూన్సీ నుంచి 10 కాన్స్టిట్యూన్సీ నుంచి 3 తీసుకున్నాక దర్శించి ఎవరిని తీసుకోలేదు సార్. ఎందుకు అది అర్థం కాలేదు. ఓకే, అంటే అసలు ప్రస్తుతానికి ఇన్ఛార్జే లేదు. దానికి తోడు ఏంటంటే ఈ కమిటీలో కూడా దర్శించి ఏ నాయకులను తీసుకోపోవడం అనేది కొంచెం ఇదే. ఎందుకంటే దర్శి ఓటింగ్ ప్రకారం జనసేనకు మంచి పట్టు అయితే ఉంది. మరి అలాంటప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వినిపిస్తుందా? కాదండి, అసలు ప్రకాశం జిల్లాలోనే దర్శి నియోజకవర్గం జనసేనకు పట్టు ఎక్కువ. మరి అలాంటి పట్టున్న నియోజకవర్గం నుంచి కమిటీలోకి తీసుకోకపోవటం అనేది ఎందువల్ల జరిగిందంటారు? అది యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే మరి షేక్ రియాజ్ గారు ఫస్ట్ నుంచి దర్శి మీద ఎందుకో తనకి మంచి అభిప్రాయం లేదనిపించింది. ఎన్నిసార్లు అంటే ఒంగోలు తర్వాత దర్శి అన్నిటిలో ముందంజలో ఉంటుంది. ఒంగోలు మీద కూడా దర్శి ఎక్కువగా ముందంజలో ఉంది. అవును, చాలా సార్లు షేక్ రియాజ్ గారు ఆవేదన ఏంటంటే ఒంగోలు మీద దర్శి క్రాస్ చేస్తే నాకు వ్యాఖ్యం వస్తే వద్దు అనేది ఇక్కడ సభ్యురస్థాలు ఇదంతా కూడా రియాజ్ గారు ప్రతి దాంట్లో అడుగుతున్నవాళ్ళు. వద్దు అని ఎందుకు చేస్తారు, అది చెప్తున్నారా వాళ్ళకి, ఇబ్బంది పడుతున్నారా వాళ్ళని, ఇటు రెండు సభ్యత్వాలు చేస్తున్నారు కూడా చాలా సార్లు రియాజ్ గారు వినిపించారు. అంటే ఒంగోలు మీద ఎందుకు బ్యాక్ చేస్తున్నారు మీరు, అక్కడ బ్యాక్వర్డ్ ఏరియా కదా ఎందుకు అవుతుంది సభ్యత్వాలు కూడా చాలా సార్లు చేశారు సార్. ఓకే ఓకే, మరి అన్ని నియోజకవర్గాలకు ఇచ్చి దర్శి నియోజకవర్గం ఇవ్వకపోవటం అనేది కొంచెం ఇదిగానే ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మరి సార్ వాస్తవానికి రియాజ్ గారికి దర్శి నియోజకవర్గం అంటే ఏ పదవులైనా ఇస్తే దర్శికు క్రాస్ చేస్తుంది ఒంగోలు మీద. నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి దర్శి క్రాస్ చేయకూడదనే అభిప్రాయం ఎక్కువగా ఉంది అనేది మాకు ఉన్న సమాచారం. ఓకే ఓకే, రియాజ్ గారికి అలాంటి అభిప్రాయం ఉంది. 100% ఉంది సార్, 100% ఉంది సార్. ఎందుకంటే దర్శి ఒంగోలు మీద ఎప్పుడు ఎక్కువగా చేస్తుంది సార్. ఓకే ఓకే, సభ్యత్వాలు కూడా ఎక్కువ ఉంటాయండి? సభ్యత్వాలు కూడా దర్శి నియోజకవర్గం నుంచి ఎక్కువ ఉంటాయా? ఖచ్చితంగా సార్. పోయినసారి ఒంగోలు 4,000 ఉంటే దర్శి 6,500. ఓ, ఫస్ట్ నుంచి ఒంగోలు మీద ఎక్కువ ఉంటుంది సార్. అందుకే తనకి ఏంటంటే చాలా సార్లు తన ఇక్కడ బుడ్డగడ్డ చేరినప్పుడు కూడా ఎందుకు దర్శి మీరు ఎక్కువ చేస్తున్నారు ఏంటి అంటే నన్ను క్రాస్ చేయాలని అనేది కూడా 2 సార్లు చిన్న చిన్న డిస్కస్ చేస్తాను. అంటే మనం చూస్తే చేయాలి, నాకని ఎక్కువ చేయకూడదు అనేది కూడా రియాజ్ గారు 2 సార్లు బలాన్ని ఎక్కించారు. తెలిసింది అంటే ఇక్కడ టీడీపీతో లాలు వచ్చి 10 టీడీపీ వాళ్ళు చెప్పిన కొన్ని పేరు పార్టీ ఆశించి పంపించారు. ఇక్కడ కార్యకర్తలు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అంటే ఫస్ట్ నుంచి జనసేన పార్టీకి సపోర్ట్ చేసే ప్రతి కార్యకర్తకి అయితే అక్కడైతే న్యాయం అయితే జరగలేదు, నియోజకవర్గ స్థాయిలోనే న్యాయం జరగలేదు. దర్శి నియోజకవర్గంలో పోస్ట్ ఉన్నాయి కదా సార్, ఐడియా ఉందా మీకు? ఏంటండి? సొసైటీ బ్యాంక్ ఉంది కదా. అవునండి అవునండి. సొసైటీ బ్యాంకు సంబంధించి కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ సంబంధించి కానీ లేకుంటే చెరువులు వీటి చేరికలకు సంబంధించి కానీ వీటి మొత్తంలో నామినేట్ పోస్ట్ ఇచ్చారు సార్. ఈ పోస్ట్ ఇచ్చిన దాంట్లో ఒక్క పోస్ట్ కూడా జనసేన పార్టీ తరఫున ఫిల్ చేయలేదు. ఓకే, ఏ మండలమైనా అదే పరిస్థితి? దర్శి నియోజకవర్గం మొత్తం మీద కూడా ఏమీ లేదు సార్, ఒకటే ఒకటి ఇచ్చారు. అది కుర్చేడు మండలాధ్యక్షుడు మాధవ్ వెంకటేశ్వర అబ్బాయికి
మార్కెట్ యార్డ్ లో ఒక నంబర్ గా ఇచ్చారు. ఓకే. అంతకు తప్ప దర్శి నియోజకవర్గం మొత్తానికి జనసేన పార్టీ తరఫున ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు సార్. మరి దర్శి నియోజకవర్గం ఇవి ఉన్నాయి కదా మార్కెట్ యార్డ్ చైర్మన్, అవి కూడా ఏమి ఇవ్వలేదండి? మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసేది సార్. అదే నెంబర్స్ కూడా ఇవ్వాల. సొసైటీ చైర్మన్ 14 చైర్మన్ ఉంటాయి సార్, వాటిలో ఒకటి కూడా ఇవ్వలేదు. అదేంటండి మరి ఇప్పుడు పొత్తు అంటే 30%, 10% అన్న ఇవ్వాలి కదా, 30% అనేది చెప్పుకున్నాం. అట్లీస్ట్ 10% కూడా ఇవ్వకపోతే మరి ఎలా చూస్తారు? ఇంకా నెక్స్ట్ టైం ఓట్లు వేస్తారా వాళ్ళకి? 10% కాదు సార్, 1% కూడా ఇవ్వలేదు. అంటే 30%లో 10% ఇవ్వలేదు, ప్రస్తుతం 1% కూడా ఇవ్వలేదు అంటున్నారు మీరు. అవును సార్, 1% కూడా ఇవ్వలేదు సార్. మన దగ్గర అంటే ఇప్పుడు అక్కడ ఉండే ఇన్ఛార్జ్ అంటే మన కూటమి ప్రభుత్వంలో ఉండే టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళు గొట్టిపాటి లక్ష్మి గారు కూడా కొంచెం మంచివారు, సౌమ్యులు అని విన్నాం కదండి. మరి ఆమె దగ్గరకి మీరు వెళ్ళి మాట్లాడలేదా ఇప్పుడు? లక్ష్మి గారు ఏం చెప్తారంటే సార్, లక్ష్మి గారు మీరు అనుకున్నట్టుగా లక్ష్మి గారు కానీ వాళ్ళ హస్బెండ్ లలిత గారు కానీ మంచి వాళ్ళు సార్. ఇన్ఛార్జ్ చేస్తారు ప్రజెంట్ మీరు గమనించాల్సి, ఇన్ఛార్జ్ లేదు. ఇన్ఛార్జ్ లేనప్పుడు ఏమంటారంటే సేఫ్ రియాజ్ ఎట్లా చెప్తా తినాలి కదా, మీ జిల్లా అధ్యక్షుడు మాకు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి మేమేం చేయలేము మాట్లాడుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ఛార్జ్ లేడు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ డిస్టిక్ లో ఉన్న అధ్యక్షుల వారు సరిగ్గా సమాధానం లేదు దర్శి నియోజకవర్గం నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమేమడిగా వాళ్ళు వద్దంటున్నారా రియాజ్ గారు, మేమేం చేయమంటాం. రియాజ్ గారు ఏది నేను చూసుకుంటారో ఎవరికి ఇవ్వద్దు అనేది రియాజ్ గారు చెప్తున్నారంటే మేమేం చెప్తాం, మీ పార్టీ అంతా ఆయన దగ్గరికి ఫోన్ చేసి ఏం అంటున్నారు. అంటే ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి మనకి మంచి సానుకూలంగానే ఉంది తప్పితే మటుకి మనలో ఉండే ఇక్కడ అధ్యక్షుల వారు అంటే జిల్లా అధ్యక్షుల వారి నుంచి మనకు సపోర్టింగ్ లేదు. అప్పటికి ప్రస్తుతానికి కమిటీ లేదు కాబట్టి, అప్పటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నుంచి మనకి సరిగ్గా ఇది లేదు, రేపో లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం కొత్త కమిటీ వస్తుంది అంటే ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షులుగా ప్రణీత్ గారు వేశారు కదండి, బాలినేని ప్రణీత్ గారు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫ్యూచర్లో మన ప్రకాశం జిల్లాలో పార్టీ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారా పాపారావు గారు? నేను అడిగేది ఏంటంటే ఒకవేళ ఆయనకి వస్తే ఎలా ఉంటుందనేది మీ భావన నేను అడుగుతున్నానండి. 100% ప్రణీత్ గారు అయితే 100% జిల్లా మొత్తం కూడా బాగా డెవలప్ అవుతుంది. ప్రణీత్ గారు కానీ బాలినేని గారు కానీ వాళ్ళ కుటుంబం ఏంటంటే జనసేన పార్టీ కోసం ఖచ్చితంగా బాగా ఓన్ చేస్తున్నారు సార్. జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ కుటుంబం అక్కడ కార్యకర్తలు కూడా బాలినేని అంటే అభిమానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జనసేన పార్టీ పట్ల వాళ్ళు చూసిన ప్రేమ కానీ, జనసేన పార్టీ కార్యకర్తల పట్ల వాళ్ళు చూసిన అభిమానం కానీ, చాలా నుంచి ఇబ్బంది పడిన కార్యకర్తలకి కాస్త ఊరటగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న పాత నాయకుడు చేసిన బిహేవియర్కి ఇప్పుడు కొత్తగా వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి చాలా పెద్ద. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా సార్ ఇబ్బంది పడతా ఎవరు ఒకరు చేయి ఉపయోగిస్తున్నారంటే కొన్న కంపతారు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని పిలవటంలో కానీ, వాళ్ళు ఇచ్చే మర్యాదలో కానీ, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనం గౌరవిస్తున్న తీరులు కానీ చూస్తే పర్వాలేదు, వాళ్ళు వస్తే మాకు న్యాయం జరుగుతుంది ఆలోచన అయితే అందరిలో కలిగింది. వాళ్ళు కూడా చాలా పెద్ద ధీమాగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జనసేన కార్యకర్తలకు కూడా ఒక ఇది చెప్పారు, ఏదంటే మీరు వర్గాలుగా విడిపోబాకండి, విడిపోతే మనం ఏమి చేయలేం, మీరు కలిసిమెలిసి ఉంటే మనం ఏదైనా చేయగలం అనేది వాళ్ళు రీసెంట్గా ఒక సభలో చెప్పారు. ఆల్రెడీ బాలినేని గారు దానికే ఒక 2-3 సార్లు అదే మాట చెప్తూ ఉన్నారనమాట. అంటే వర్గాలుగా చీలిపోతే మనకే ఎఫెక్ట్ అనేది వాళ్ళ వాదన. అది నిజమే కదా, దాన్ని మీరే ఎలా అనుకుంటున్నారు? చెప్పండి. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నర్సాపేట బాలినేని గారికి మామూలుగా పరిచయంగా అవకాశం ఇచ్చారు సార్, 100 రూపాయలుగా చేశారు సార్. అనుకున్న సమాచారం ఏంటంటే నర్సాపేట ఏరియాలో కూడా బాలినేని గారు 100 రూపాయలుగా చేశారు. అక్కడ వాళ్ళు చూపిస్తున్న అభిమానం కానీ, పాత ఇంతకు ముందు జనసేన పార్టీ కార్యకర్తల ఇళ్లలో ప్రమాదాలు జరిగి ఇబ్బంది పడే కుటుంబాలను కూడా తన దగ్గరుండి ఆదుకునే విధానం చూస్తే చాలా బెటర్ సార్. ఎందుకంటే
దళిత నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు కొద్దిగా పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేదు సార్. కార్యకర్తలు పట్టించుకో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ తీసుకెళ్ళి రియాజ్ గారు సీట్ అవ్వలేదు కానీ పార్టీ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఎలాంటి సహాయం అందే విధంగా చూడలేదు సార్. చాలా మంది నేను పోరాటం చేసి తీసుకెళ్ళాను సార్. కనీసం ఒక 20 మంది వెళ్ళిపోతే నేను ఒక 10 పేరు నేనే తీసుకెళ్ళాను సార్. ఒక 10 పేరు మిగతా వాళ్ళే మనం తీసుకెళ్ళినా కానీ రియాజ్ గారు ఫస్ట్ లో పట్టించుకోలేదు సార్. తర్వాత మనం పార్టీ ఆర్టీసీ కొంతమంది పట్టుకొని కొంతమందికి న్యాయం చేయగలిగాం సార్. గతంలో ఫస్ట్ వీళ్ళైతే నాకు తెలియదనేవాడు సార్. కార్యక్రమం చనిపోయినా పట్టించుకోకపోయినా ఇక్కడ సభ్యులు మంచిదే సార్. అవును, చనిపోయిన కుటుంబాలకు మనం ఎప్పుడైతే భరోసా ఈలేకపోయామో సభ్యత్వాలు చాలా వరకు ఫస్ట్ తగ్గినాయి సార్. వాళ్ళ రియాజ్ గారు కూడా ఏం చేసేవాళ్ళు, చచ్చిపోయిన వారికి మనం భరోసా ఇస్తే మళ్ళీ కొంతమంది వచ్చి కార్యకర్తలు వస్తారేమో సభ్యతలు కలిసి మిగతా నియోజకవర్గాల మీద దళిత స్టాప్ అవుతున్న ఉద్దేశమైన దళితులు జరిగితే కార్యకర్తలు అయితే అసలు పట్టించుకోలేదు. ఓకే. ప్రస్తుతం కొన్ని మాటలు అయితే వింటున్నాం అండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 2 మంత్రులు అలాగే 2 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, త్వరలో జనసేన పార్టీలోకి ప్రకాశం జిల్లాలో ఈ 2 మంత్రులు 2 ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారనేది వినికిడి జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే జరిగిందని చెప్తున్నారు, బయట వినికిడి అయితే జరుగుతుంది. బాలినేని గారితో చర్చలు కూడా జరిగినాయి. త్వరలో వీళ్ళు జనసేన పార్టీ కండ వేసుకుంటున్నారని మనం వింటున్నాం. దాని గురించి మీరు స్పందిస్తారా? మేము కూడా ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాం కానీ సార్, అది ఎంత ఊరికి అనేది మేము కూడా యూట్యూబ్ లో ఇక్కడ చూస్తున్నాం కానీ సార్, వాస్తవానికి మాకు కట్టలేదు సార్ అంటే. అయితే కొంతమంది కార్యకర్తలు మంచి నాయకులు వస్తారు అని కూడా 4-5 పేర్లు వినిపిస్తున్నాయి సార్. ఎంతవరకు చర్చలు సఫలం అవుతాయి అనేది మేము కూడా మీలాగా వెయిట్ చేస్తాం. అలా జరిగితే కొంచెం పార్టీ కూడా బలోపేత దిశగా వెళ్తుంది కాబట్టి అవును సార్. ఫ్యూచర్లో అయితే మటుకి అంటే దర్శి నియోజకవర్గంలో మంచి ఇన్ఛార్జ్ వస్తే కొంచెం పార్టీ ముందుకు వెళ్తుంది. దర్శి నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి కష్టపడే కార్యకర్తలకు అయితే న్యాయం జరుగుతుందని అంటారు మీరైతే, మంచి ఇన్ఛార్జ్ వస్తే. అవును సార్, మేము కూడా వాస్తవానికి ఇక్కడ కార్యకర్త ఇక్కడ సాధికుల తనతో మాట్లాడుతున్నాం సార్. సాధికుల తనతో మాట్లాడి నేను రామపురి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను సార్. ఎందుకంటే ఇక్కడ బలహీనమైన ఇన్ఛార్జ్ ఇవ్వద్దు. ఎందుకంటే నాతో సహా 5 అప్లై చేసుకున్నాం సార్. ఇక్కడ మేము ఇన్ఛార్జి కావాలని నాతో సహా. ఏమంటే మిగతా వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు సార్. నాకన్నా బలమైన వాళ్ళు ఎవరు ఇక్కడ ఇన్ఛార్జికి అప్లై చేసుకోలేదు సార్. బలమైన ఇన్ఛార్జి కావాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. బలమైన ఇన్ఛార్జి ఇవ్వాలని పరిస్థితుల్లో నా అభ్యర్థులను కూడా పరిశీలించండి. ఏదో తాత్కాలిక మీలాంటి వాళ్ళు చాలామంది అలాగే ప్రతి నియోజకవర్గంలో మీలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు జెన్యూన్ జనసేన భక్తులు అన్నమాట. మరి మీలాంటి వాళ్ళకి మంచి పదవి వస్తే మటుకి జనసేన పార్టీకి అలాగే జన సైనికులకు కూడా చాలా మంచి జరుగుతుందని నేనైతే భావిస్తున్నా. అంటే మీరు ప్రభుత్వంలో ఏమైనా పదవి ఏమన్నా ఆశిస్తే బాగుంటుంది కదండి పాపారావు గారు. ప్రభుత్వంలో ఒక పదవి తీసుకుంటే బాగుంటుంది కదా మీరు. అంటే నేనేమంటాను సార్, మన పదవి ఆశిస్తున్న కన్నా మన పార్టీ బలపడితే బాగుంటుంది ఒక ఆలోచన సార్. పార్టీ బలపడడానికి బలమైన నాయకుడు రావాలంటే నేను కోరిక. ఓకే, పార్టీ అంటే యాక్చువల్గా నిజంగా గ్రేట్ అండి బాబు. మీరు ప్రభుత్వంలో పదవి ఆశించట్లేదు, పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలనేది మీ ఆశ. అవును సార్, అవును సార్. ఓకే, ఆ కోరిక ఫ్యూచర్లో జరుగుతుందని అయితే నేను భావిస్తున్నానండి. ఇంకేమన్నా కోరుకుంటున్నారండి మీరు జనసేన పార్టీ నుంచి? ఓన్లీ బలమైన ఇన్ఛార్జి దర్శి రావాలని కోరుకుంటున్నాను సార్. ఎవరంటే బలమైన ఇన్ఛార్జి అంటే అర్థమైంది సార్. రేపు 2029లో ఇక్కడ జనసేన తరఫున ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉండాలి సార్. వాళ్ళు ఆ విధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పార్టీ డెవలప్ చేసుకోవాలి సార్. అటువంటి వ్యక్తే డైరెక్ట్ గా రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఇప్పుడు ఇన్ఛార్జిగా రావాలనుకుంటున్నాను. ఓకే అండి, మీరు కోరుకున్నట్టే ఫ్యూచర్లో దర్శి నియోజకవర్గానికి మంచి ఇన్ఛార్జ్ రావాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.